హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్ర రాజకీయంలో అకస్మాత్తుగా ఒక కుదుపు. అదేంటయ్యా అంటే ముద్రగడ పద్మనాభం గారి మరణం ఒక ఎత్తు, ఆయనకి సంబంధించిన సంస్మరణ సభ తీసుకొచ్చినటువంటి వివాదం మరొక ఎత్తు. బోండా ఉమ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు, ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఆయనని విచారించడానికి 3 సభ్యులతో వేసినటువంటి ఒక కమిటీ, ఏదైతే గతంలో ముద్రగడ గారిని నిర్లక్ష్యం చేయడం వల్లే తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నది, ప్రభుత్వం కూలిపోయింది అన్నటువంటి మాటలు తప్పు అన్నటువంటిది పార్టీ వాదిస్తోంది. అది తప్పు లేదని బోండా ఉమ వాదిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన ఆ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి జనసేన మాజీ నాయకులు, కాపు నాయకుడు దాసరి రాము గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇది బోండా ఉమా గారి కెరీర్ మీ వలన ఇబ్బంది అయింది అనుకోవాలా, లేకపోతే ఇది తప్పేం లేదు, పెద్ద ఇష్యూ కాదనుకుంటున్నారు? రాష్ట్రంలో ఒక మంచి సంస్కృతి నడుస్తుంది. ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఎవరన్నా వాళ్ళ పార్టీలకు సంబంధించిన విషయాల మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఏదన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళు తీసుకునే ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే వైసీపీ కోవర్టు, వైసీపీ ప్యాకేజ్ అమ్ముడుపోయాడు. ఇది ఫస్ట్ లాస్ట్కి అదే వాళ్ళు చెప్పేది ఎవరి మీదైనా. బహుశా ఆ అస్త్రాన్ని ఇప్పుడు ఉమా గారి మీద కూడా ప్రయోగం చేయాలని చూస్తున్నారేమో. మన గుంటూరులో పెట్టిన కార్యక్రమం పూర్తిగా కులం కార్యక్రమం అండి. ఇది మేము కాపు సంఘాల వాళ్ళం, గుంటూరులో ఉన్న కాపు పెద్దలందరినీ కలుపుకొని ఉమ్మడి గుంటూరు జిల్లా, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాలు, మాచల నుంచి మొదలుపెట్టి రేపల్లె, బాపట్ల అన్ని నియోజకవర్గాలలో ఉన్న కాపు సంఘం పెద్దల్ని కార్యక్రమాన్ని పిలిచి అన్ని రాజకీయ పార్టీల పెద్దల్ని 99% అటెండ్ అయిన వాళ్ళంతా కాపులేండి. ఒక్కళ్ళు మన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, ఆయన దళిత నాయకుడు, ఆయన పద్మనాభం గారితో అనుబంధం కొద్దీ ఆయన స్వచ్ఛందంగా వచ్చారు. ఆయన నివాళులు అర్పించడానికి తప్ప పూర్తిగా కమ్యూనిటీ పేరుతో జరిగిన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఆయన నివాళులు అర్పించారు. ఎవరు స్టేజ్ ఏం పెట్టలేదు, పైకి వెళ్ళి పూలు సమర్పించి వాళ్ళు చెప్పాల్సిన మంచి విషయాలు చెప్పి వచ్చేసారు. ఎప్పుడైనా ఒక ఆడిటోరియంలో ఫ్రంట్ లైన్ అంతా కూడా విఐపీస్ కూర్చుంటారు. ఆ కూర్చున్న దాంట్లో బోండా ఉమా గారు ఎర్లీగా వచ్చారు, తర్వాత ఎర్లీగానే బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన దాదాపు ఒక విధంగా చివరిలో వచ్చిన ఆయన ఎవరంటే అంబటి రాంబాబు గారు వస్తే అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి ఆయనకి సీట్ ఇచ్చారు, మాజీ మంత్రి కదా. అలా వాళ్ళ యాదృచ్ఛికంగా పక్కన కూర్చున్నారు. ఎవరు వాళ్ళే స్టేజ్ మీదకి వెళ్ళారు, వాళ్ళ వర్గంతో పాటు వెళ్ళారు, పూలు సమర్పణ చేశారు, చెప్పాల్సిన 4 విషయాలు చెప్పి బయలుదేరిపోయారు. కులపరంగా జరిగిన కార్యక్రమాన్ని తీసుకొచ్చి వైసీపీ పార్టీ వాళ్ళతో వేదికలు పంచుకుంటున్నారు అని చెప్పనానంటే దాని అర్థం ఏంటంటే బోండా ఉమాతో వాళ్ళకి రాజకీయంగా ఏదో టీడీపీకి అంతర్గతంగా ఏదో సమస్యలు ఉన్నాయి, మనకు తెలియని ఏవి ఉన్నాయి వాళ్ళ మధ్య. దాన్ని ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా, అది మాట్లాడకుండా ఆయన్ని వైసీపీ వాళ్ళతో దగ్గరగా కూర్చున్నాడు, వైసీపీ వాళ్ళతో దగ్గర మూవ్ అయ్యాడు. ఇదేమన్నా క్లోజ్డ్ రూమ్ లో జరిగిందా? బహిరంగ సభ కదా, అందరూ ఉన్న పెద్ద ఆటంలో జరిగింది కదా. దాన్ని ఏ రకంగా తప్పు పడతారు? గతంలో బొత్స సత్యనారాయణ గారు, లోకేష్ అందరూ ఒకసారి మాట్లాడుకోలేదా? పవన్ కళ్యాణ్తో బొత్స గారు వీళ్ళందరూ ఎక్కడ కలిసినప్పుడు మాట్లాడలేదా? విజయసాయి రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఎక్కడో కొన్ని కార్యక్రమాల్లో వేదికలు ఒకేసారి కూర్చొని మాట్లాడుకోలేదా? అక్కడ వెళ్ళిన సందర్భం ఏంటి? ఒక కాపు ఉద్యమ నాయకుడిని, చనిపోయిన ఆయన మహానుభావుని స్మరించుకుంటూ పెట్టుకున్న కార్యక్రమానికి సంబంధించిన దానికి కులం సంబంధించి అందరూ వచ్చారు. అక్కడ రాజకీయాలు వాళ్ళ వర్గాల్ని పక్కన పెట్టి, గ్రూపులను పక్కన పెట్టి అక్కడ కులపరంగా అందరూ ఒకరు ఆత్మీయంగా మాట్లాడుకుంటారు. అక్కడ కూడా మాట్లాడుకోకపోతే ఎక్కడ మాట్లాడుకుంటారు? ఆ విధంగా జరిగిన కార్యక్రమాన్ని వాళ్ళు దాన్ని రాజకీయం చేసి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయం చేసి వైసీపీ పార్టీ వాళ్ళతో వేదిక పంచుకోవద్దు, ఆయన షోకాస్ నోటీస్ ఇవ్వడం అన్నది అంతర్గతంగా ఇంకేదో ఉంది. పార్టీ పరంగా ఆయనకన్నా వాళ్ళకి ఏదో ఉంది. ఏదన్నా ఉంటే పార్టీ పరంగా అడగాలి ఆయన. ఈ పొరపాట్లు నేను అంతే తప్ప పద్మనాభం గారి కార్యక్రమాన్ని కులపరంగా జరిగే, కులానికి సంబంధించిన కార్యక్రమం జరిగే దాన్ని వేదికగా వాడుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా దాన్ని ఒక విధంగా దిగజారుడుతనం అంటారు. అది కరెక్ట్ కాదు. మొన్న రాజమండ్రి కాపు సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగింది కదా, అన్ని రాజకీయ పార్టీ పెద్దలు వచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇలాంటి వచ్చారు. ఇప్పుడు మా గుంటూరులో లింగశ్వరేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ వాళ్ళు పెద్దలు వచ్చారు. మరి ఆ వేదిక మీద, రాజమండ్రి వేదిక మీద జ్యోతి నెహ్రూ గారు, వంగవీటి రాధా గారు చాలా మంది వచ్చారు కదా. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది వచ్చారు కదా. అందరూ అట్లాగే అందరూ కలిసి ఒకే చోట కూర్చున్నారు వరుసగా. వైసీపీ, టీడీపీ, జనసేన అందరూ వరుసగా ఒకే వరుస కూర్చున్నారు కదా.
అలాంటి అనేక చోట్ల జరుగుతుంటాయి ఇలాంటి కార్యక్రమాలు, అప్పుడు పెళ్లిళ్ళప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. దాన్ని తీసుకెళ్లి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అంటే ఆయన బొండ ఉమ్మ గారి మీద ఏదో వ్యక్తిగతంగా ఇంకేదో రాజకీయపరమైన విభేదాలు అయ్యే ఉన్నాయి, అది పక్కన అవి చూపించకుండా బయటికి ఈ విధంగా అంటే ఈ మధ్య చెప్పుకుంటున్నారు టీడీపీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, ఎందుకంటే నేను కాపు కులంలో పనిచేసే వ్యక్తిగా అందరు రాజకీయ నాయకులు నాతో మాట్లాడుతుంటారు. టీడీపీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద దిగ్గజాలు అన్న మాట చెప్తున్నా, మాకు ఇప్పుడు టీడీపీలో మాకు కాపు నాయకులుగా మాకు ఏ గౌరవం లేదండి, ఎక్కువ మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీరు ఉంటే ఉండి పోతే పోండి, ఇంక నేను బయటికి చెప్పకూడదు వాళ్ళు అన్న మాట, చాలా అవమానం అండి, మా జిల్లాలో మా మాట చెల్లుబాటు కూడా లేదు కొన్ని చోట్ల అని వాళ్ళ బాధ నా దగ్గర వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈయన ఎన్నో పాలిట్ బ్యూరోలు ఉండి పనిచేశాడు, ఇప్పుడు ఆ స్టేట్ కమిటీలో పాలిట్ బ్యూరో ఇచ్చారో లేదో తెలియదు ఉమా గారికి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాపం ఎంతో పోరాటాలు చేశారు. మాచర్లో అయితే వాడెవడో రాడ్డు పెట్టి కొట్టాడు కారు మీద, పొరపాటున ఆ కారు అద్దంలో దూరి వెళ్ళిపోయింది రాడ్డు, ఆ పొరపాటు ఇంకొక అందులో పక్క తప్పుంటే బొండ ఉమ్మ గారికి తగిలితే చనిపోయాడు మనిషి. మరి ఆ విధంగా పార్టీకి తెలుగుదేశం పార్టీ వల్ల కూడా నిలబడిన రోజులు నిలబడి పనిచేశాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా, ఇంకా అవసరం లేదు, మీరు ఉంటే ఉండి పోతే పోండి అంటే ఒకళ్ళు రేపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా ఇంకెవరికి ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారేమో వాళ్ళు, ఏమన్నా వాళ్ళ అంతర్గతంగా పార్టీలు ఏమున్నాయో అవి చెప్పకుండా వాటి గురించి మాట్లాడుకోకుండా ఆయన పిలిపించి అలాంటి విషయాలు మాట్లాడుకోవాలా, అది చెప్పుకోకుండా బహిరంగంగా మీరు వైసీపీ వద్ద కూర్చుంటున్నారు కాబట్టి షోకాస్ నోటీస్ ఇస్తున్నాం దానికి సమాధానం చెప్పండి అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడం, కాపులు ఒక కాపు నాయకుడి కోసం కుల పెద్ద కోసం పెట్టిన కార్యక్రమాన్ని తప్పుదో పట్టించడం కించపరచడం కిందకే వస్తుంది. అంటే ఇక్కడ ఆయన స్పీచ్ ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఇది ముద్రగడ గారు ఉద్యమం వల్లనే పార్టీ ఆ రోజున ప్రభుత్వం పతనం అయిపోయింది, నేను చెప్పాను ఆ రోజున, మనం అంటే లేదు మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి అంత సీన్ లేదన్నారు అని చెప్పారు. ఇది పార్టీ అంతర్గత స్టేజిలో మాట్లాడాల్సిన మాటలు అక్కడ ఎట్లా మాట్లాడతారు, ఇంకోటి పార్టీ నిర్ణయం కరెక్టే అన్నదే పార్టీ వాదన. అంటే ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద అందరూ కూడా పద్మనాభం గారు చేసిన సేవలని గురించి మాట్లాడారండి. దాంతో పాటు మాట్లాడి అందరూ కలిసి అన్నది ఏంటంటే, నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా అందరూ చెప్పింది ఏంటంటే, పద్మనాభం గారు ఈ జాతి యొక్క ప్రయోజనాల కోసమే కష్టపడ్డారు ఆయన బతికినంత కాలం. 73 ఏళ్ళ ఆయన వయసులో 71 సంవత్సరాలు ఈ కులానికే పనిచేశారు. సో 2 ఏళ్ళు ఆయన రాజకీయంగా, ఆయన మొదటి నుంచి రాజకీయ నాయకుడు ఆయన ఏదో నిర్ణయాలు తీసుకున్నాడు, ఎటో వెళ్ళాడు. ఆ 2 ఏళ్ళని కావాలని ముందు పెట్టి 71 ఏళ్ళు మనకు పనిచేసిందని మనం మర్చిపోదామా? ఆయన కోరిక ఏదైతే ఉంది, కాపు రిజర్వేషన్ ఫైల్ ఉందో ఆ రిజర్వేషన్ ఫైల్ గతంలో చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చి ఉన్నారు, పెండింగ్ లో ఉంది. ఈడబ్ల్యూఎస్ కాదండి, ఈడబ్ల్యూఎస్ కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్, దాన్ని 2 భాగాలు చేస్తాం, 5 చేస్తాం, ఈ నాటకాలు వద్దు. అది కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్, కేంద్రం ఇచ్చింది, అది ఇచ్చినట్టుగా వెళ్ళిపోద్ది, 2గా డివైడ్ చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ 10% ని 2 కాపులకు ఒక 5 మీద ఒక 5 అన్నాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేశారు అట్లా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయింది అట్లా? 10% గానీ ఇంప్లిమెంట్ అయింది, అలా కుదరదు. అది మమ్మల్ని మభ్య పెట్టడం. మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బీసీ రిజర్వేషన్ ని కప్పిపుచ్చడం అంటారు దాన్ని. ఆయన ఆ బీసీ రిజర్వేషన్ సంబంధించింది అది అవుతే బాగుంటది, ఆయన కోరిక అది. కాపు కార్పొరేషన్, కాపు నిధులు, వీటన్నిటి కోసం ఆయన ఫైట్ చేశాడు. ఇప్పుడున్న ప్రభుత్వం మొన్న ఎలక్షన్ ముందు సంవత్సరం 3,000 కోట్లు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 6,000 కోట్లు రావాలా? ప్రభుత్వంలో దగ్గర డబ్బులు ఇవ్వమంటున్నారు. 6,000 కోట్లు కాకపోతే 600 కోట్లని ఇవ్వాలి కదా, ఇస్తే కాపులు పేదవాళ్ళకు కొంచెం ఉపయోగపడతాయి కదా. ఇలాంటి విషయాల గురించి అక్కడ మాట్లాడారు. పద్మనాభం గారి అనుబంధమైన విషయాలు, పద్మనాభం గారి గురించి, అట్లాగే ఆయన చిరకాల కోరికైన రిజర్వేషన్స్, కాపు కార్పొరేషన్ సంబంధించి మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి మనందరం ప్రభుత్వంతో మాట్లాడి, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు కాబట్టి అందరం కలిసి ప్రభుత్వంతో మాట్లాడి ఆ రాజకీయం చేయకుండా ఈ పేద కులాలకు అందాల్సిన ఆ కార్పొరేషన్ నిధులు ఎంతో కొంత, మీరు 1000 కోట్లు ఇవ్వలేకపోతే పోయేది, ఎంత ఇవ్వగలదు అంతే ఇవ్వండి, రూపాయి ఇవ్వాలి 2 ఏళ్ళు, ఎంత ఇవ్వగలదు అంతే ఇవ్వండి అని చెప్పనే అక్కడ డిస్కషన్ వచ్చింది. ఆ మాట్లాడిన విధానంలో బొండ ఉమ్మ గారు మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అధికారం ఏదో ఊహాలోకాల్లోకి వెళ్ళొద్దు. గతంలో పద్మనాభం గారు రిజర్వేషన్ల గురించి, కాపు కార్పొరేషన్ల గురించి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి లెటర్ రాస్తే కావాలని చెప్పని ఆయన లెక్కలో తీసుకోకుండా ఆయన రాసిన లేఖల్ని పక్కన పడేసి ఏం చేస్తాడులే ఈయన అని చెప్పని మనం లెక్క లేకుండా ప్రవర్తించడం వల్లే ఆ రోజు కాపు అంత పెద్ద తుని మీటింగ్ కానీ, అంత పెద్ద ఉద్యమం కానీ, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కానీ నడిచింది. ఆ ఉద్యమాల వల్లనే టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వల్లనే కాపులు మనకి 1000 ఓట్లు వేయకుండా ఇంకో పక్కకు వెళ్ళిపోయారు.
మనం ఇబ్బంది పడ్డాం ఆ ఎలక్షన్ లో. అలాంటి ఇబ్బంది ఇప్పుడు కాపులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కాపు కార్పొరేషన్ నిధులు కానీ మిగతావి కానీ ప్రభుత్వం కీలకంగా బాధ్యత తీసుకొని నిజాయితీగా ఇస్తానన్న వాటిలో ఎంతో కొంత నిజాయితీగా చేస్తేనే రేపొద్దునైనా మనకి ఓట్లు వస్తాయి ఈ కూటమి ప్రభుత్వంకి, లేకపోతే మనం ఇబ్బందులు పడతామని చెప్పాడు ఉమా. అంతకంటే దాంట్లో తప్పే ఉంది? బొండమ్మ గారు చెప్పిన దాంట్లో ఆయన చెప్పింది గతంలో జరిగిన దాన్ని చెప్పాడు. ప్రభుత్వం గతంలో ఉన్న అనుభవాలను మనం తీసుకోకపోతే, అప్పుడు జరిగిన దెబ్బలను తీసుకోకపోతే, ఇప్పటికి కాపులు సంబంధించిన ఏ విషయాలు సరిగ్గా పట్టించుకోవట్లా ఈ 2 ఏళ్లలో. మేమైతే తోడు ఉద్యమాలు చేయడం మొదలు పెట్టలేం. మేము ఇంకా మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని చెప్పని. కానీ ప్రభుత్వం బాధ్యత కదా, మనం అవి పట్టించుకోకుండా ఇట్లాగే ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటామనే కోణంలో చెప్పాడు ఆయన. దాన్ని తప్పు పట్టాల్సిన విషయం ఏముందండి? అది కాపుల మీటింగ్ కాబట్టి, పద్మనాభం గారు పోరాడిన దానికోసమే కాబట్టి అదే విషయాన్ని చెప్పాడు. దాన్ని మీకు చేతనైతే దాన్ని పాజిటివ్ గా తీసుకోండి చెప్తున్నాగా. అయ్యా మేము సహకరిస్తాం, ప్రభుత్వాన్ని సహకరిస్తాం, నువ్వు 10 రూపాయలు ఇవ్వలేకపోతే పర్వాలేదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవ్వాలి, రూపాయలు ఇవ్వరా బాబు అని చెప్తున్నాగా. దాన్ని పాజిటివ్ గా తీసుకోండి. దాన్ని కాపుల్ని ఎలా నోరు మూయిద్దాం, ఎలా వైసీపీ కోవట్లు అని చెప్పి అన్నాం, మాట్లాడే ప్రతి వాడిని ఏ విధంగా బెదిరిద్దాం, ఇట్లాంటి రాజకీయాలు ఎల్లకాలం చదవడం తెలివితేటలు అనుకుంటున్నారు కూటమిలో ఉన్న పార్టీలు. ఇవి మాకు తెలివితేటలు, చాలా తెలివిగా మాట్లాడుతున్నాం, వైసీపీకి అంటగట్టి అందని అంటున్నారు. జనం పిచ్చోళ్ళు కాదు, చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూస్తానండి. మనం అనుకున్న సజావుగా జరగవు ఎలక్షన్స్. ఎందుకంటే ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనం చెప్పినన్ని వినరు, విన్నట్టు నటిస్తారు అంతే ప్రజలు. దాన్ని ప్రభుత్వం సహృదయంతో సద్భావంతో మీరు అర్థం చేసుకొని మీరు ఇస్తాన్న వాటిలో ఎంతో కొంత మేలు చేయమని, అది పద్మనాభం గారు ఆత్మశాంతిస్తుంది. అలాంటి వాళ్ళు కష్టపడి దానికి ఫలితం వచ్చింది, అవి న్యాయం చేయండి అని చెప్పని అడుగుతున్నారు. గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వంలో కూడా మేము విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఉద్యమాలు మేమే దగ్గరుండి చేశాం. ఈడబ్ల్యూఎస్ అమల్లోకి రావడానికి, మిగతా రిజర్వేషన్స్ రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, కాపు కార్పొరేషన్ నిధుల విషయంలో కానివ్వండి, మేము గట్టిగా అక్కడ ఎన్నో ధర్నాలు చేశాం. అప్పుడెవరు మాట్లాడలేదు అంటారు, మీకు కళ్ళు మూసుకుపోయినాయేమో. మీరు ఎప్పుడైనా కాపు కులానికి పనిచేస్తే కదా ఏ ఉద్యమాలు ఎక్కడ జరిగింది మీకు తెలియటానికి. ఈడబ్ల్యూఎస్ మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మీరందరూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు, అక్కడ ఎలా తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు అమల్లో తెచ్చారేమి అన్నా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మేమందరం ఒత్తిడి చేసి ఉద్యమాలు చేస్తే వచ్చింది ఈడబ్ల్యూఎస్. ఆ ఈడబ్ల్యూఎస్ లో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఎంత ఆస్తి ఉన్నా ఈడబ్ల్యూఎస్ ఇస్తారంట. అగ్ర కులాల పేదలంటే ఎవరు? పేదలకు ఇవ్వాలా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసి తెలుసా, ఎంత ఆస్తి ఉన్నా ఈడబ్ల్యూఎస్ వర్తించేట్టు పెట్టారంటే కమ్మారెడ్డి కూడా వచ్చేస్తారు, డబ్బులు కూడా వచ్చేస్తారు దాంట్లో. అది ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి. కాకపోతే ఆయన చిరకాల కోరికైన వీటిల్ని ప్రభుత్వం మంచి ధోరణితో పట్టించుకొని చెయ్యాలనే ధోరణిలోనే అక్కడ మాట్లాడారు తప్ప ఎవరు రాజకీయం చేయాలనో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో కాదు. వాళ్ళు గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుపుకుంటూ వాళ్ళు వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు. అది మరి బోండా ఉమా గారు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మధ్య ఏ రకమైన ఉన్నాయో, ఏ రకమైన వాతావరణం ఉందో అది వాళ్ళకే తెలియాలా. అన్ని చోట్ల జరుగుతున్న సంతాప సంస్మరణ సభలో అన్ని పార్టీలు పాల్గొంటున్నారు, వాళ్ళకి సంకేతాలు ఇస్తున్నారు. ఇక ముందు మీరెవరు కూడా మీ కాపులకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా, మీ పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా మీరు వెళ్ళడానికి వీలేదు. విధంగా కుక్కల్లాగా బానిసల్లాగా మా కూటమి ప్రభుత్వం కింద పడుండని చెప్తున్నారు. అంటే పార్టీ పరమైనటువంటి పదవులు లేదా పార్టీలో ఉండాలనుకుంటే ఇట్లాంటి సిస్టమ్ తప్పనిసరి. ఎట్లాగో మీరు ఇందాక అన్నట్టే వాళ్ళ ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే కాపులంతా మా వెంటే ఉన్నట్టు అనేటటువంటి ఫీలింగే ఉంటుంది కదా. అట్లాగే ఈవెన్ ఇదివరకు అయితే ఒకప్పుడు చినరాజప్పకి ఇచ్చేవాళ్ళు, అప్పుడు ఒక బీసీ ఒక కాపు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. జగన్ 2 టర్ములు ఒక ఎత్తు, వీళ్ళు కంటిన్యూగా చేసుకొచ్చింది ఒక ఎత్తు. అప్పట్లో ఇచ్చారు. ఇప్పుడైతే ఏకంగా ఇద్దరు ఉన్నారు కదా, కందులు దుర్గేష్ రెండో పక్కన ఈయన, ఇట్లాగా ఆ కోణంలో నుంచి చూస్తున్నప్పుడు కాపులకి అన్యాయం అనేది ఎట్లా లెక్కలోకి వస్తుందని కదా వాళ్ళు అనేది. ఏమండి వీళ్ళకి ఇచ్చే మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు మా కులానికి ఏమైనా కూడు కూడా నిర్ణయిస్తాయండి. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరైనా మా కులాన్ని వాళ్ళని వచ్చి మా ఇళ్లలోని సమస్యలు తీరుస్తున్నారా? రాజకీయంగా రాజకీయ విధానాలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాళ్ళు చూసుకుంటారండి. కులం సంబంధించిన కులంలో ఉన్న పేదవాళ్ళకి రావాలంటే ఏం చేయాలా? ఆ కులానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, మీరు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో, గతంలో ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో వాటి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలా? వాళ్ళు ఎవరితో ఎమ్మెల్యే ఇచ్చాం, వీళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చాం, వీళ్ళకి మంత్రి పదవి ఇచ్చాం, వాడు తింటే మీరన్నా తిన్నట్టు కడుపు నిండినట్టే. మీకంటే ఏమన్నా మన మనుషులమా? మన మైండ్ పనిచేస్తుంది, జ్ఞానం ఉందా మనం ఆ మాట అనడానికి? కాపుల్లో పేదవాళ్ళు ఉన్నారంటే దానికి సంబంధించిన పథకాలు ఇస్తే కదా వాళ్ళకి అవకాశాలు వచ్చేది. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు కాపు లోన్ల కోసం. 1,00,000 రూపాయల లోన్ అండి, కోట్ల రూపాయలు తీసుకుంటారు ఈ కమ్మారెడ్డి, రాజులు, వెలమ అందరు కలిసి
కోట్లు ఎగ్గొడుతున్నారు, కోట్లు కోట్లు ₹1,00,000 లోన్లు తిరుగుతున్నారు. ఆ బ్యాంక్ కూడా ఏమంటున్నాడు, కాప్ కార్పొరేషన్ నుంచి శాంక్షన్ అవుతే 50,000 సబ్సిడీ అప్పుడు ఇస్తా మీకు లోన్ అంటున్నాడు. 2 ఏళ్ళని తిరుగుతున్నారు. ఎవరు చెప్పుకోవాలి ఈ బాధలను వెళ్ళి తీసుకెళ్ళి? ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మనుషులు మాట్లాడుతున్నారు, ఆ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు ఈ విషయాల్ని. మరి కమ్యూనిటీ పరంగా మేమన్నా గట్టిగా మాట్లాడుకోవాలి, అడగాలి కదా, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా. నిజమైన మేలేంటి? ఆ కులాలకు సంబంధించి, ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం సంబంధించిన పథకాలని ప్రభుత్వం నుంచి రావాల్సిందే ప్రభుత్వం ఇవ్వాలా. మీకు ఎమ్మెల్యే ఇచ్చాం, 2 ఎంపీలు ఇచ్చాం, ఇవి కూడు పెట్టవు కదండి పేదోడికి. ఆ ఎంపీ బాగుపడతాడు, ఎమ్మెల్సీ బాగుపడతాడు, కాపుల్లోనే పేదోళ్ళకి ఏం లభ్యుద్ది దాని వలన? వాటికి సంబంధించి పథకాలు ఉన్నాయి, బీసీలకు పథకాలు ఉన్నాయి, ఎస్సీలకు పథకాలు ఉన్నాయి. అవి కదా నిజమైన అభివృద్ధి తీసుకొచ్చేవి. అవి పూర్తిగా ఆపేశారు కదా. అవి చేయమనే పద్మనాభం గారి వేదిక మీదుగా అన్నారు, అంతే. ఈ 2 ఏళ్లలో మేము ఎవరో మాట్లాడలా. కూటమిలో అందరూ కూటమి ప్రభుత్వం చేసిన వాళ్ళమే కదా. కూటమి ప్రభుత్వం గొడ్డు చాగిరి ఊడికం చేసిన వాళ్ళమే కదా మేమంతా. చేస్తారులే ఇంతవరకు మేము ఏం కార్యక్రమాలు చేయలా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో దాదాపు 10 ధర్నా కార్యక్రమాలు చేశాం. విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్ అక్కడే కదా, హైదరాబాద్ కాదు కదా మనకి. ఈ ప్రభుత్వం తోడికి ఏం మొదలు పెట్టలా. ప్రభుత్వం మనం కూడా అంత కష్టపడి చేసిన ప్రభుత్వంకి తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పని ఆ కోణంలోనే ఆగాం. దాన్ని ఇప్పుడు పద్మనాభంగా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అడిగాం. ప్రభుత్వం దీన్ని దయచేసి అర్థం చేసుకొని మీరు ఎంతో కొంత న్యాయం చేయండి అని అడిగాం. దాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని వేరే రకంగా వాడటం అనేది అది మహాపాపం. కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్యాయం చేసి, బీసీసీలు పేద పాపుల్లో అన్ని వర్గాల్లో ఉన్న పేదవాళ్ళకి అన్యాయం చేసినట్టే రాజకీయం చేసి ఇట్లాంటివన్నీ కూడా. వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న అవసరాలేనండి. ఆ చిన్న చిన్న అవసరాలు ప్రభుత్వం నుంచి అందుతే వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్టి కొట్టుకో, గేదెలు చిన్న 2 గేదెలు కొడుకుని పాలు అమ్ముకోవడానికి చేసుకోవడానికి ఉంటాయి. వీళ్ళెవరు కోట్లు తీసుకునే వాళ్ళు కాదు కదండి. అవి మానవత్వంతో చెయ్యాలా. అది పద్మనాభం గారి కార్యక్రమం సందర్భంగా ఈ ఇష్యూ బయటకు వచ్చింది. ఈ స్థానిక ఎన్నికల సందర్భంగా చూసుకుంటే మీరు అన్నట్టు మామూలుగా అయితే క్రిందటిసారి జగన్ దాదాపుగా కార్పొరేషన్స్, జిల్లా పరిషత్తులు క్లీన్ స్వీప్ చేసేసాడు. మున్సిపాలిటీలు ఒక 5 అప్పుడు కూటమికి వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ రిజల్ట్ పొందబోతున్నాం అన్నటువంటి ధీమాతో ఉన్నది ప్రభుత్వం. ఇవన్నీ అసలు వస్తాయి అనుకుంటున్నారా మీరు? అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేశాడండి. నేను జనసేన పార్టీ తరఫు రాష్ట్రం అంతా తిరిగాను లోకల్ బాడీ ఎలక్షన్స్ కి. ఆయన అంతా ఎవరు నామినేషన్ కూడా ఏమీ కదండి. బెదిరించడం, కేసులు పెట్టడం అంతా దౌర్జన్యమే జరిగింది కదా. వన్ సైడ్ చేశారు కదా. తెలుగుదేశం పార్టీ అస్త్ర సన్యాసం చేసింది. మేము ఎలక్షన్ మేము చేయట్లేదు, పక్క తప్పుకుంటున్నామని. ఈ రోజున జనసేనని మమ్మల్ని అడుగుతుంది మీకు బలం ఉందా అని. మా జనసేన పార్టీ సంబంధించిన ఆదిల మనోహర్ గారు అంటున్నారు, మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కువ సీట్లు అడుగుతున్నాం, మన పార్టీ అంత బలంగా ఉందా? కార్లు వేసుకొని తిరిగి బ్యానర్లు కడితే పార్టీ బలంగా ఉన్నట్టుగా అన్నాడు మన ఈ మధ్య ఆయన. మరి పోయినసారి లోకల్ బాడీ ఎలక్షన్ జనసేన చేసిందా, టీడీపీ చేసిందా? టీడీపీ చేయడానికి ధైర్యం పారిపోతే జనసేన చేసింది. గెలుపోవడం పక్కన పెట్టండి, నిలబడి ధైర్యంగా నామినేషన్లు ఇచ్చి పోటీ చేసింది జనసేన. ఆ పార్టీ వల్లే మనం బలంగా ఉన్నామని అంటారు. ఎందుకంటున్నారంటే ఆ మాట 30% అండి కోటా రావాల్సింది జనసేనకి. నామినేషన్ పోస్టులో 30%, 5% కూడా ఇవ్వలేదండి నామినేషన్ పోస్ట్. రాష్ట్రం అంతా ఎత్తుకుంటే అన్ని చిన్న చిన్న పోస్టులు, గుళ్ళు, గోపురాలు, గ్రంథాలయాలు చిన్న చిన్నవి, ఎక్కడ పెద్ద లేదండి. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎక్కడో కొద్దిగా ఇచ్చారండి. గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ ఇస్తే ఎమ్మెల్యే బహిరంగ సభలో నీకు ఈ చైర్మన్ ఎలా వచ్చిందో, నువ్వు కూర్చుంటావు ఆ సీటు చూస్తాను అని చెప్పి జనసేన పనిచేసిన అధిష్టానం ఇచ్చేసింది. టీడీపీ అధిష్టానం ఇచ్చింది చైర్మన్ జనసేన వాళ్ళకి. వేదిక మీద ఛాలెంజ్ చేసి పార్టీ టీడీపీతో గొడవ పెట్టుకొని అది క్యాన్సిల్ చేయించారు. జనసేనకు వచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమాన్ జంక్షన్. ఉమా నాగిరెడ్డి కూతురు ఆలగడ్డలో జనసేనకి ఇచ్చారు మార్కెట్ యార్డ్ చైర్మన్. ఈ రోజు దాకా నువ్వు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తావో చూస్తా. ఇంతవరకు అవ్వాల, సంవత్సరం దాటి మీ ప్రమాణ స్వీకారం అవ్వాలి. అక్కడ శ్రీకాళహస్తి గుడి చైర్మన్ ఇస్తే లోకల్ ఎమ్మెల్యే నువ్వు ఎలా చైర్మన్ గా దాన్ని కొట్టే స్థాయి ఏదో ఉంది అతని పేరు. చైర్మన్ గా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తావు చూస్తామని చెప్పని ఒకసారి ప్రమాణ స్వీకారం పెడితే ఈవో లేకుండా ఇటు వెళ్ళిపోయాడు, ఒకసారి ప్రమాణ స్వీకారం పెడితే ఎమ్మెల్యే ఇటు వెళ్ళిపోయాడు కావాలని. చివరికి నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి కూర్చొని అక్కడ గట్టిగా ఎవరు వచ్చినా రాకపోయినా జరగాల్సిందని పట్టుబడితే అప్పుడు అయింది. ఇవన్నీ నామినేషన్ పోస్టుల దగ్గర జరిగిన మా జనసేన వాళ్ళకి జరిగిన గొప్ప న్యాయము, మాకు వచ్చిన గొప్ప టీడీపీకి చేసి పెట్టినందుకు వచ్చిన అవార్డు. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ అదే మాటలు వాడుతున్నారు. మనకు బలం ఎక్కడ ఉంది? మనం సీట్లు అడుగుతున్నాం, 30% అడుగుతున్నాం. మనకు బలం ఉందా, డబ్బు ఉందా పోటీ చేయడానికి? అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలు చూసుకోవాలా, కార్యకర్తలకు ఏం కావాలో.
మనకు బలం ఉందా, వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం. 30% వాళ్ళు ఇస్తాంది, బీజేపీ 10%. లోకేష్ గారు ఏమన్నారు, సగం చేశారు, జనసేన 15 చేశాడు, బీజేపీకి 5 చేశాడు. ఎవరు అడిగేశాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళతో కూర్చొని మాట్లాడా? ఎలక్షన్ ముందు ఒప్పందం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు కదా ఆ మాట. ఎమ్మెల్యేలు తక్కువ వస్తే వచ్చినాయి కానీ నామినేషన్ పోస్టులు లోకల్ బాడీ ఎలక్షన్ 30% అన్నారు కదా. మన నామినేషన్ పోస్టులు 5% లోపు సరిపెట్టారు కదా. ఎంత అన్యాయం అండి అది. ఎంతమంది సెటిల్ అయ్యే వాళ్ళు, జనసేనలో పనిచేసిన వాళ్ళు 30% ప్రకారం ఇచ్చుంటే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్కి ఆ రోజేమో కష్టపడాల్సి పల్లె నామినేషన్ పోస్ట్ ఇచ్చు, దానికేమో 5% ఇచ్చి మిగతా వాళ్ళందరూ పంగనామం పెట్టారు. నేను అడిగా, తెలుగుదేశం జనసేన శ్వేతపత్రం రిలీజ్ చేయండి, నామినేషన్ పోస్టులు ఎన్ని ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా, ఏ పార్టీలు ఎన్ని వచ్చినాయి లెక్కైనది. నెక్స్ట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అంతే, 15% అన్నాడు కదా. ఆ 15% ఇస్తారో ఇంకా దాన్ని కూడా మళ్ళీ 10కో 5కో తీసుకొస్తారో చెప్పలేదు. అదే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, పోయినసారి టీడీపీ పార్టీ ఎలక్షన్ చేయడానికి కూడా ధైర్యం చేయాలన్న పరిస్థితుల్లో జనసేన చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో. ఈసారి వాళ్ళని అదే విధంగా గౌరవించి, జనసేన బీజేపీ కూడా అదే విధంగా టీడీపీ వాళ్ళు గౌరవించి, వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకి ఇచ్చి కలుపుకొని జాగ్రత్త పోతే ఎలక్షన్ బలంగా చేస్తారు సార్. లేకపోతే మాత్రం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వన్ సైడెడ్ గా రిజల్ట్స్ రావు. అవి కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళు ఆలోచించుకొని అవి నిర్ణయం తీసుకోవాలి. ఒక మాట సూటిగా చెప్పండి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 40 దాకా మనం పోటీ చేయాలి, మీరు అన్నట్టే ఆయన మనం ఇట్లా వదులుకుంటున్నాం అన్నారు. కానీ వచ్చిన 21 సీట్లలో కూడా దాదాపు 10-15 మంది తెలుగుదేశం వాళ్ళు. అంటే 21 సీట్లకు కావాల్సిన అభ్యర్థులు కూడా దొరకలేదు, పక్క పార్టీని తీసుకొచ్చారు. అదే కదా ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు కూడా అంటోంది, మన దగ్గర నాయకులు ఎక్కడున్నారు, ఉంటే మనం గట్టిగా ఇదిగో ఇతను స్ట్రాంగ్, అదేదో బ్యానర్లు కట్టినంత మాత్రాన కాదు, పేపర్లో వేయించుకున్నంత మాత్రాన కాదు, బలమైన వాళ్ళు ఈయనుంటే గ్యారంటీ గెలుస్తాడనే ఫీలింగ్ కనిపించాలా, అలాంటి శక్తివంతులైన వాళ్ళు కావాలి అన్నట్టుంది. అదేం నాదెళ్ల మనోహర్ సొంత వాదన ఏం కాదు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు సొంతగా అదేదో కమిటీలు వేయించి సెర్చ్ కమిటీలని నాదెళ్ల మనోహర్ని కూడా పక్కన పెట్టి స్వయంగా పర్యవేక్షిస్తున్న వేళ ఆయన మాట్లాడిన మాట అంటే, అంత బలమైన నాయకులు జనసేనలో లేరు కాబట్టి అట్లా తీసుకోవట్లేదేమో అనుకోకూడదా? మరి జనసేనలో బలమైన నాయకులు లేదంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ బలమైన టీడీపీ పార్టీ నాయకులు పోటీ ఎందుకు చేయలా? ఏం సార్, ఈ బలమైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలం ఉంది, మనం బలహీనంగా ఉన్నామనేగా నాదెళ్ల మనోహర్ గారు అన్న మాటకు అర్థం. మరి ఇంత బలం ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడరు నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు 22-23లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేయలా? ఎందుకు అస్త్ర సన్యాసం చేసి ఊర్లు వదిలేశారు? వాళ్ళు వదిలేస్తే జనసేన పోటీ చేసింది. అప్పుడు ఎవరు బలంగా ఉన్నట్టు? వాళ్ళ టీడీపీ బలంగా ఉన్నట్ట, జనసేన బలంగా ఉన్నట్ట? ఆ లెక్క ప్రకారంగా అదేం మాట్లాడి అసలు భాష ఏంటండి? అదేమైనా అర్థం ఉందా? టీడీపీ మరి బలంగా ఉంటే వాళ్ళు పోటీ చేయాలి కదండి. ఒకటే ఇన్ని క్వశ్చన్లు ఏం లేవు దీంట్లో. టీడీపీ పార్టీ ఆ రోజు వాళ్ళకంత బలమైన నాయకత్వం ఉండి పోటీ వాళ్ళన్నీ ఉంటే, డబ్బులు అన్నీ ఉంటే వాళ్ళు పోటీ చేయాలి కదా. జనసేన చేతిలో పెట్టి ఎందుకు పక్క తప్పుకున్నారు? మా వల్ల కాదని. అది కరెక్ట్ కాదండి. అధికారంలోకి వచ్చాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారం ద్వారా వచ్చే డబ్బులు అడ్డం పెట్టుకొని మాటలు మారుస్తే పద్ధతి కాదు. అధికారంలోకి వచ్చాక వాడు అందరం బలవంతులే జనసేనలో ఉన్నోళ్ళు, కాదు ఆర్థిక వనరులు చిన్నగొట్టాయి. మీ ప్రభుత్వంలోనే ఉన్నారుగా, పార్టీలు మీరు చూసుకోండి, ఖర్చు మీ కార్యకర్తల ఖర్చు మీరే చూసుకోవాలి కదా. కార్యకర్తలు నిజాయితీ పనిచేసే జనసేన కార్యకర్తల దగ్గర డబ్బు ఎత్తుకుంటే వాళ్ళు దేశాన్ని దోచుకునే లేదు. వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఎప్పుడైనా అధికారం నామినేషన్ పోస్టులను పొంది డబ్బులు కాజేశారు ఎక్కడన్నా? బలమైన వ్యక్తులు ధైర్యంగా దేనికైనా ఢీ కొనగలిగే శక్తి అది ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. జగన్ గవర్నమెంట్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కష్టపడి పోటీ చేసి ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ బలం ఏంటో, వాళ్ళ ధైర్యం ఏంటో. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకొని, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు బాధ్యత తీసుకొని మంచి వ్యక్తులను ఎన్నుకొని అవసరమైతే డబ్బులు 10 రూపాయలు ఎదురు పెట్టి వాళ్ళ చేత ఎలక్షన్ చేయించుకోవాలి తప్ప, మనం బలంగా ఉన్నామా, మేము బలంగా ఉన్నా జనసేన బలంగా లేకపోతే టీడీపీ బలంగా ఉందా? బలంగా ఉంటే పోటీ చెప్పారు పోయినసారి, ఎందుకే కొట్టారు? అది దాన్ని ఏరు దాటాక తెప్ప తగలబెట్టమంటారు సార్. నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాము గారు తిడుతున్నారు, రాము గారు విమర్శిస్తున్నారు. నేను జనసేన పార్టీ కార్యకర్తల యొక్క గుండెల్లో బాధ నేను చెప్పేది. నేను ఆ పార్టీతో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. పార్టీతో 6 ఏళ్ళు 7 ఏళ్ళు రోజు రాత్రి పగలు తిరిగాం కదండి. జగన్ని నేను తిట్టినంత, నేను విమర్శించినంత విధానపరంగా సిద్ధాంతాల పరంగా ఎవరు విమర్శించలా. ఇంకొకరిని అయితే ఉంచరు. పొద్దున మాట్లాడితే సాయంత్రం తీసుకెళ్ళి స్టేషన్లో కుమ్మేటివే. ఆ విధంగా పోరాడినండి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి అండగా. ఎప్పుడు కూడా
జగన్మోహన్ రెడ్డి వైసీపీ కానీ టీడీపీ కానీ నన్ను సిద్ధాంతపరంగా రాజకీయంగా విభేదించారు తప్ప దాసరి రాము అమ్ముడు పోయేవాడని ఎప్పుడు అనలేదండి. నా పరమశత్రువులైన కమ్మారెడ్లు టీడీపీ వైసీపీ ఎప్పుడు కూడా నన్ను సిద్ధాంతపరంగా రాజకీయం విభేదించారు తప్ప ఈ వ్యక్తి అమ్ముడు పోయినోడు అనే మాట ఎప్పుడు అనలేదండి. నేను నమ్మిన పార్టీ, నేను పనిచేసిన పార్టీ, నేను ప్రాణం పోసి నిలబడిన పార్టీ ఏ జనసేన అయితే ఉందో, ఏ జనసేన నాయకులు ఉన్నారో, ఏ జనసేన కార్యకర్తలు నా సొంత మనుషులు అనుకున్నారో, జనసేన కార్యకర్తల పేరుతో ఏ నా కాపులు ఉన్నారో, నా కాపులు అనుకున్నారో, వీళ్ళు నన్ను వైసీపీకి అమ్ముడు పోయాడని చెప్పిన అన్నారు. ఈ గుంటూరులో జమీందారు నేను దాసరి రాము, మీకు పనిచేసి వీళ్ళకి పనిచేసి చివరికి అమ్ముడు పోయాను అనిపించుకున్నాను. చివరికి వీళ్ళ చేత ఏది ఇట్లాంటి మాట అడిగినందుకు నామినేషన్ పోస్టులు ఎందుకు ఇవ్వట్లేదు, మీరు స్టేట్ కమిటీలు ఎందుకు వేసుకోవట్లేదు, పార్టీ జాతర నడుపుకోండి అన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా వెనకాల టీడీపీ ఉండి ఫస్ట్ పట్టించింది, ముందు జనసేన ఉంది నన్ను రోజు పట్టించడంలో. అమ్ముడు పోయారు, అమ్ముడు పోయి తిడుతున్నారు. పార్టీ సరిగ్గా నడుపుకోండి రా బాబు అంటే తిట్టడం కింద లెక్కేశారు. సరే నేనేమంటానంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పొరపాటున తెలుగుదేశం పార్టీ నామినేషన్ పోస్టుల విషయంలో మిగతా గ్రామాల్లో ఎమ్మెల్యేలు జనసేనలతో ఉంటున్న విధానం ప్రకారంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇట్లాగే బిహేవ్ చేసి అన్నమాట ప్రకారం ఇవ్వాల్సిన 30 కాదు 25 కాదు 20 ఓపెన్ గా మాట్లాడి చెప్పేసేయండి, అయ్యా మీకు ఇచ్చేది ఇట్లా ఇస్తాం, ఈ భర్తీ ఇంకో చోట భర్తీ చేస్తాం మీకు వేరే రకంగా అని చెప్పి ఒక పద్ధతిగా జాగ్రత్తగా చేసుకుంటేనే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్ని అనుకూలంగా ఉంటాయండి, రిజల్ట్స్ బాగుంటాయి. లేకపోతే వీళ్ళు అధికారంలో ఉండి ఎంత దౌర్జన్యం ఏం చేసినా సరే ఎలక్షన్ హేమాహేమి ఎలక్షనే జరుగుతుంది, రిజల్ట్స్ కూడా అటు ఇటుగానే రిజల్ట్స్ వస్తాయి తప్ప వన్ సైడ్ రిజల్ట్స్ మాత్రం రావు. వాళ్ళతో కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరినీ ఇచ్చిన మాట ప్రకారంగా న్యాయంగా వెళ్తేనే, వాళ్ళని ముందు పెడితేనే జనసేన కలుపుకొని ముందు పెట్టుకొని అయ్యా మేము మీరు రండి కలిసి పని చేసుకుందాం ముందు పెట్టి తీసుకెళ్తేనే రేపు సానుకూలమైన రిజల్ట్స్ వస్తాయి తప్ప మా ఇష్టం అధికారంలో ఉన్నాం మేము ఏం చేసినా చెల్లుద్దని అనుకుంటే మాత్రం అది అమాయకత్వం. ఇప్పుడు 1 నెల 2 నెలల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్నారు. ఇప్పుడు స్టేట్ కమిటీలకి మనం కంగారు పడుతున్నాం. కమిటీలు వేసుకోవాలా, మనుషులను ఐడెంటిఫై చేసుకోవాలా, ఎంత పని ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్ని వేల మంది పోటీ చేయాలా, అవి ఎంత వర్కౌట్ చేసుకోవాలా, అవన్నీ ఈలోపు చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది. అవి చేసుకొని ముందుకెళ్లాలనే జనసేన విషయంలో నేను కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, మొన్న ఈ నాదెళ్ల మనోహర్ గారి స్టేట్మెంట్ ఆ వెంటనే అనేక మంది కార్యకర్తల స్పందన, చివరికి బొలిశెట్టి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ట్వీట్ చేయడం, ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు స్వరం మార్చారు, మనం చాలా బలంగా ఉన్నాం, ఎక్కువ సీట్లు సాధిస్తాము అన్నటువంటి. రెండవది చంద్రబాబు గారు వచ్చేటప్పటికి ఈ లోకేష్ గారు అన్న 80-15-5 ఫార్ములా అని, అసలు ఆ ఫార్ములాలు మాట్లాడద్దు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సరిగ్గా జరగాలంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, స్వయంగా మాధవ్ గారు మాట్లాడి మాకు ఇంత పర్సంటేజ్ ఖచ్చితంగా కావాల్సిందే అని అడిగితే అది గట్టిగా నిలబడితే సాధ్యమవుతుంది. అసలు అది అందుకు సిద్ధంగా ఉన్నారా వీళ్ళు? అది వాళ్ళ పార్టీల అంతర్గతంగా వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది నాకు తెలియదండి. బీజేపీ పార్టీ అయితే కూటమిలో ఉంది కానీ ఎక్కడ గొంతు వినిపించట్లేదు, బయటికి రీజన్ తెలియట్లా. ఎక్కడ సమస్యల మీద ఇష్యూస్ మీద బీజేపీ పార్టీ పెద్దలు ఏదైనా బయటకు వచ్చి కొన్ని ఇష్యూస్ బాధ్యత తీసుకోవాలా, సీఎం గారితో మాట్లాడటం, డైరెక్ట్ గా కొన్ని పేపర్లో స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇలాంటి చెయ్యాలా. వాళ్ళ వాతావరణం కూడా అట్లా ఏం కనబడట్లేదు. వాళ్ళు మరి రేపొద్దున అది అలా చేసి అధిష్టానం చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా మాట్లాడుకుని అలా చేసుకుంటేనే కేడర్ను కాపాడుకోగలుగుతారండి. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఫలాలు చూపించకపోతే ఇంకెప్పుడు చూపిస్తాం సార్ మనం? ఇదే బొలిశెట్టి సత్య గారు వేరే వాళ్ళు స్మూత్ గా జనసేన అడిగితే బొలిశెట్టి సత్య గారు చాలా మావగా మాట్లాడారండి అంటారు. ఇదే మాట నేను ఉద్యమకారుని కదా, నా గొంతు ఆవేశంగా ఉంటది. ఇదే విషయాన్ని నేను అడిగాను, దాసరి రాము గారు జనసేన పార్టీని ఇబ్బంది పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు అంటారు. ఇదే మాట మా నాదెళ్ల మనోహర్ గారు మనం ఏం బలంగా ఉన్నామనంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడారు కదా, ఆయన మీద మనోహర్ మీద ఎట్టబడ్డాలు దాడి చేశారు కదా. మరి మీరు చేస్తే కరెక్ట్, దాసరి రాము అడిగితే తప్ప? నేను అడిగింది కూడా అదేగా, మీరు చేస్తే అది కరెక్ట్, నేను చేస్తే తప్ప? అది వాళ్ళ అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయండి. నాకైతే ఇప్పుడు గతంలో నామినేషన్ పోస్టులు చెప్తున్నాను కదా, 4% మ్యాక్సిమం, అంటే 30%, 3%, 4%, చాలా చిన్న పోస్టులు అండి. అసలు ఆ పోస్టులకు విలువే లేదు, వాళ్ళ సంతకానికి విలువ లేదు. జనసేన సంబంధించిన నామినేషన్ పోస్టులు సంతకాలే లేవు, ఎక్కడ వీటి సంతకం పెట్టే సందర్భం ఏమి లేదు, ఎక్కడ ఏమి ఉండవు. అన్ని చాలా ప్రాధాన్యత లేనివి చిన్న సంస్థలు,
గుళ్ళు గోపురాలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయారు. అదే మరి అక్కడ అట్లా ఇచ్చినప్పుడు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అన్నమాట ప్రకారం అదే పద్ధతిలో వెళ్తారా? నాకైతే అది సజావుగా జరుగుద్దా? అది కొంచెం నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉంది. వాళ్ళ సజావుగా చేసుకుంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ లో మంచి జరుగుద్ది. అలా చేసుకోకపోతే మాత్రం మరి పార్టీల అసంతృప్తులు ఎన్ని రకరకాలుగా ఉంటాయి కదా. అందరూ చాకరీ చేయాలి కదా. వాళ్ళు న్యాయం చేస్తేనే కదా చాకరీ చేసేది ఎవరైనా కూడా. అవన్నీ కూడా అది తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది. తెలుగుదేశం పార్టీ వీళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుకుని అన్ని వర్కౌట్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ 2 నెలల్లో అయిన అనుభవాలను బట్టి అయితే మాత్రం వాళ్ళు అలా సానుకూలంగా చేసుకుంటారైతే నేనైతే అనుకుంటున్నాను. కంక్లూడ్ చేసే ముందు ఇప్పుడు బోండా ఉమా గారికి సంబంధించిన అంశంలో ఇప్పటికే ఆల్రెడీ గొడ్డల పార్టీతో కలవద్దు ఇది అయిపోయింది. ఇప్పుడు మందలింపు లేదంటే గనక చర్య ఏదైనా తీసుకుంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు దాన్ని? అది కులం దీని మీద వ్యతిరేకిస్తుందండి. కులం ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యతిరేకత తెలియజేస్తారు, నిరసన తెలియజేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆయన వచ్చింది, ఆయన పాల్గొంది కులం కార్యక్రమం, ఆయన మాట్లాడింది కాపు ఉద్యమనేత పద్మనాభం గారి గురించి. దాని సబ్జెక్టు పరంగానే కొన్ని విషయాలు వచ్చినాయి. ఆయనకి ఏదో విగ్రహం పెడతానని చెప్పండి వీళ్ళందరూ నొప్పిందండి. ఆయన ఏదో పెడతానన్నాడు మహానాయకుడు. ఆయన విగ్రహం మా ఏరియాలో విజయవాడలో కూడా విగ్రహం పెట్టిస్తాం ఆయనకని అన్నారు. ఏ దేశంలో ఎంతమందికి లేవు విగ్రహాలు? దానికి వీళ్ళందరూ నొప్పింది దాంట్లో. అది అతను ఆయన మీద టీడీపీ పార్టీ ఇట్లాంటి వేరే రాజకీయం ఇంకేముంటే వాళ్ళు విడిగా మాట్లాడుకుంటే బాగానే ఉంటది. అంతర్గతంగా వాళ్ళు ఏమనుంటే పొమ్మన లేక పొగబెట్టారంటారే, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయేమో. అతన్ని మాత్రం ఈ సందర్భంలో వేరే రాజకీయ విషయాలు ఉంటే మాకు తెలియదు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలకు వచ్చిన మనిషిని కావాలని చెప్పి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం కాపు కులం నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత ప్రతిఘటన వస్తుంది. దాన్ని అనవసరంగా తెలుగుదేశం పార్టీ అనవసరంగా అలాంటి కొత్త సమస్య కొని తెచ్చుకున్నట్టే. అట్లాంటివి ఉండవనే నేను అనుకుంటున్నా. అలాంటివి ఉండవు. ఆయన జరిగిందే వాళ్ళకి వివరంగా చెప్తాడు, వాళ్ళకి అన్ని వివరంగా చెప్తాడు. అది అక్కడితో సమస్య పోద్దని అనుకుంటున్నా. ఇంకా సమస్య పోకుండా ముందుకు పోయిందని అంటే పార్టీ పరంగా ఏదో వాళ్ళకి అంతర్గతంగా బలమైన విభేదాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏదన్నా కానీ ఈ వేదికని ఈ సందర్భాన్ని అడ్డం పెట్టి టీడీపీ అతను ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రం టీడీపీకే ఇబ్బంది, నష్టం. అది వాళ్ళంత అమాయకులే కాదండి. అధికారాన్ని అనుభవించిన కులం, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, ఇంటనే తెప్పగలుగుతారు. ఆ శక్తి ఉంది వాళ్ళకి. వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారని ముందుకెళ్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్నటువంటి పరిణామం. ముద్రగడ సంతాప సభ కొత్త రాజకీయ వివాదానికి, అది కూడా ఒకే పార్టీలో అధినాయకత్వపు ఆగ్రహానికి, ఎమ్మెల్యే స్పష్టతనివ్వడానికి, ఎమ్మెల్యేని పిలవడానికి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏం జరుగుతాయో చూద్దాం.